ఇప్పుడు మార్చి 2, 2022లో పన్నాడు. ఇప్పటికి 3 years అవుతుంది. 3 years నుంచి ఇప్పటి వరకు డాక్టర్స్ ఏమో బ్రెయిన్ ఇంజరీ అని చెప్తున్నారు. ఆయనకి మేము 30 లక్షల దాకా 40 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాము. ఏం కోలుకోలేదు 3 years నుంచి. తర్వాత అంతలక్క చూపించినాము. వేలూరు సిఎంసి హాస్పిటల్, సవేరా హాస్పిటల్, సంజార్ హాస్పిటల్, ఇక్కడ కదిరి మేము అంతలక్క తిప్పినాము. ఏం ఫలితం లేకపోయింది. నాకు 2 పిల్లలు, బాబుకి 4 years, పాపకి 3 ఏళ్ళు. మా మామకి పక్షపాతం ఏం పని చేయలేడు, మా అత్తకి ఏం పని చేయలేదు. నాకు ఇంట్లో ఇల్లు కూడా అమ్మేసుకొని మేము అంతా బాడిగింట్లో ఉంటున్నాము. కష్టం అంతా మాకు చాలా చాలా కష్టమైపోయింది. ఇంట్లో పోషించుకోవడానికి, మాకు తినడానికి కూడా కష్టమైపోతుంది. ఈ ప్రభుత్వం సహాయం 3 ఏళ్ళ నుంచి మేము తిరుగుతూ ఉన్నాము. సార్ వాళ్ళు ఏమో అది ఇది అని చెప్పి మాకు ఇప్పటి వరకు 3 years అవుతుంది. శాలరీలు కూడా 6 months ఆయన పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెట్టలేదు. కనీసం మెడికల్ లీవ్ ప్రకారం అన్న పెట్టలేదు. తర్వాత ఇప్పుడు జాబ్ కోసము ఆయన జాబ్ నాకు ఇవ్వండి సార్ అని అడిగింటే అనంతపూర్లో మెడికల్ ఇన్వెల్ సర్టిఫికేట్ తీసుకురండి ఇస్తామని చెప్తున్నారు. అది తీసుకొని వచ్చినాము. ఇప్పుడు తీసుకొని వచ్చింటే సార్ ఏమో అన్నీ చూసి మీ ఆయన ఇక్కడ పిలుచుకోరండి మేము చూడాలని చెప్పింటే పిలుచుకొని వచ్చినాం సార్. ఆ జాబు కలెక్టర్ ద్వారా ఇప్పించాలని అందరూ కూడా దయ చూపి మాకు ఏమైనా సాయం చేయాలని కూడా మేము నేను నా పిల్లలు కోరుకుంటున్నాము.